హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇవాళ మా డే ఎలా జరిగిందో చూడండి. పచ్చగా పొలాలు, బాగుంది కదా నేచరు. మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము హాలిడేస్కి. ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు కనిపిస్తుండేది. ఎర్లీ మార్నింగ్ 9 అయినా కూడా అస్సలు మంచు తగ్గలేదండి పొలాల దగ్గర అయ్యేసరికి. ఇవాన్ చూడండి ఏం చేస్తున్నాడో. అక్కడ ఒక చిన్న క్యాట్ ఉంటుంది, దాంతో ఆడుకుంటూ ఉన్నాడు. ఇంకా ఇవాన్కి బ్రేక్ఫాస్ట్ వాళ్ళ పిన్ని రెడీ చేస్తూ ఉంది. ఇవాన్కి బ్రేక్ఫాస్ట్ మ్యాగీ కావాలంట. దాంట్లో టమోటా, క్యారెట్, క్యాప్సికము, అల్లం వెల్లుల్లి పేస్టు, మ్యాగీ అన్నీ వేసి వాళ్ళ పిన్ని చేస్తూ ఉంది. ఎలా చేస్తుందో చూడండి. మేము బాగా చేసుకుంటాము ఇంట్లోనే. ఫాస్ట్ ఫుడ్ అయినా కూడా బయట తినము, ఇంట్లోనే చేసుకుంటాము. ఇంట్లోనే నీట్గా చేసుకొని హైజీన్గా తింటాము. బయట ఫుడ్స్ అయితే ఏం తినము. దాంట్లో మసాలా ఉంటుంది కదా, మ్యాగీ మసాలా, అది కూడా వేసి తను చేస్తుంది. అన్నీ చేసి ఇవాన్కి ఇచ్చింది తినమని చెప్పి. ఇవాన్కి మ్యాగీ అంటే చాలా ఇష్టం. మ్యాగీ చేసి అమ్మ అని అడుగుతూ ఉంటాడు ఇంట్లో. ఇవాను మ్యాగీ ప్లేట్లో వేసి ఇచ్చింది, ఒక ఫోర్క్ స్పూన్ వేసి వాళ్ళ పిన్ని. చూడండి ఎలా తింటా ఉన్నాడో. స్పూన్తో తీసుకొని తింటా ఉన్నాడు వాళ్ళ పిన్నితో పాటు కూర్చొని. వాళ్ళ పిన్ని ఎలా ఉంది అంటే, యమ్మీ, సూపర్ పిన్ని, యమ్మీగా ఉంది అని చెప్తూ ఉన్నాడు. నాకు కొంచెం ఇవ్వా అని నేను అడిగితే అస్సలు ఇవ్వడంట. ఇవానే తింటా ఉన్నాడు. వాళ్ళ పిన్ని ఇవాను కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు భోగి అండి, అందరికీ హ్యాపీ భోగి. వాళ్ళ పిన్ని చెప్తా ఉంది సూపర్ అని చెప్పు వీడియోకి అని చెప్పి. ఆయన కూడా ఏం పట్టించుకోకుండా మ్యాగీ తినే బిజీగా ఉన్నాడు. నేను పిలుస్తున్నా కూడా పట్టించుకోలేదు, తింటా ఉన్నాడు. ఆ బ్రేక్ఫాస్ట్ అయిన వెంటనే మళ్ళీ మేము లంచ్కి ఏం చేసుకున్నాం చూడండి. మా అమ్మ స్టైల్లో వెజ్ బిర్యానీ చేసుకున్నాము. ఇవాను వాళ్ళ పిన్ని హైఫై కొట్టుకుంటా తింటున్నారు మ్యాగీ. ఇద్దరు ఎదురుగా కూర్చొని భలే ఉంది పిన్ని అని చెప్పి, మ్యాగీ కారమే, అస్సలు కారం లేదు పిన్ని నువ్వు చేసిన మ్యాగీ అని చెప్పి తింటూ ఉన్నాడు. అస్సలు కారం లేదు కదా, కారం వేయలేదు నాన్న నేను. మేము లంచ్కి నేను మా అమ్మకి వెజ్ బిర్యానీ కోసము అన్నీ ప్రిపేర్ చేసి కట్ చేసి ఇచ్చాను. దాంట్లోకి బఠానీలు అవి నేను ఊరి దగ్గర నుంచి తీసుకొచ్చాను, మా ఇంటి దగ్గర నుంచి. బఠానీలు అట్లాగే వస్తాయి కదా బీన్స్ తోటి, అవి ఒలిచి దాంట్లో వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాము. వాటిని ఈరోజు మా మమ్మీ వెజ్ బిర్యానీలోకి వేసింది. మా అమ్మ స్టైల్లో ఇవి ఇంట్లో ఉన్న వాటితోనే ఎగ్ కూడా వాటిల్లోకి వేసింది. ఎగ్ కూడా ఫ్రై చేసి సపరేట్గా వేసింది. నేనే దాన్ని మా అమ్మ చెయ్యి దాన్ని వెజ్ నువ్వు చేసుకుంటావు కదా అంటే చేస్తూ ఉన్నాను. దాంట్లో ఆనియన్స్ అవన్నీ కట్ చేశాను. ఫస్ట్ దాంట్లో మసాలా దినుసులు ఉంటాయి కదా అన్నీ, యాలకలు, చెక్క, మొగ్గ, లవంగాలు అవన్నీ వేసింది. షాజీరా అవన్నీ వేసి నెక్స్ట్ పచ్చిమిర్చి వేసి వేయించుతూ ఉన్నాను. మీరు ఎలా చేసుకుంటారు వెజ్ బిర్యానీ? అందరూ ఇలాగే చేసుకుంటారు. మా స్టైల్లో మేము ఇలా చేస్తున్నాము. ఇవాళ మార్నింగ్ ఆనియన్స్ వేసి వేయించుతూ ఉన్నాను. ఇవాళ మీరందరూ భోగి రోజు ఇంట్లో బాగా నాన్ వెజ్ తింటూ సెలబ్రేట్ చేసుకుంటారు. మేమైతే నాన్ వెజ్ ఏం చేసుకోలేదు. మేము భోగి ఫెస్టివల్ కూడా మేము చేసుకోము. మేము క్రిస్మస్ ఫెస్టివల్ చేసుకుంటాము. మేము ఇలాగా సింపుల్గా ఇవాళ తొందరగా అయిపోతుందని ఇవాళ మా మమ్మీ వెజ్ బిర్యానీ చేయమని చెప్పి వెజ్ బిర్యానీ చేశారు. దాంట్లోకి ఆనియన్స్ వేగిపోయినట్టున్నాయి. నెక్స్ట్ మళ్ళీ దాంట్లో టమోటా వేస్తున్నాను. అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా వేసాను, మర్చిపోయాను. అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేగినాక
నెక్స్ట్ టమోటా వేసి వేయించుతున్నాను. నెక్స్ట్ పొటాటో అన్నీ ఒకటేసారి వేసేసాను, టైం వేస్ట్ అని. అన్నీ వేసి ఒకసారి దాన్ని అలా కలుపుతూ ఉన్నాను. నెక్స్ట్ మా మమ్మీ దాంట్లోకి వాటర్ పోస్తుంది. 4.5 గ్లాసెస్ వాటర్ ఏమో వేసింది దాంట్లో, ఆ బియ్యంకి తగినన్ని. నేనైతే వేయలేదు రైస్, మా మమ్మీ రైస్ వాటరు అన్నీ వేస్తున్నారు. నేనైతే ఆ వెజిటేబుల్స్ మాత్రమే కట్ చేసి అవి వేయించుతూ హెల్ప్ చేశాను. రైస్ వాటర్ అవన్నీ తనే వేశారు. వాటర్ వేసి కొంచెంసేపు మూత పెట్టి మగ్గనిచ్చి కుక్ చేసాము. లాస్ట్లో కుక్ అయిపోయింది. వెజ్ బిర్యానీ అయితే ఫైనల్లీ ఇలా వచ్చింది. చూడ్డానికైతే బాగుంది కదా, ఎమ్మీగా. నెక్స్ట్ మా ఇంట్లో పపాయ ట్రీ అయితే ఉంది. ఆ పపాయ ట్రీలో ఒకటి పండిపోయి ఉంటే మా మమ్మీ దాన్ని కోయించి ఇవాన్కి ఇచ్చారు. ఇవాన్ చూడండి ఏం చేస్తున్నాడో, వాళ్ళ పిన్నితో కలిసి బొమ్మలాట ఆడుతున్నాడు. అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు మాట వినకుండా. అందుకని వాళ్ళ పిన్ని తీసుకొని వచ్చి మనము కర్రీ అవి చేద్దాం రా అని చెప్పి ఆకులు, పిచ్చి పిచ్చి ఆకులు అన్నీ తీసుకొని వచ్చి కోసుకొని అక్కడ దోశ వేస్తున్నాడంట. అన్నీ వేసి వాళ్ళ పిన్ని చెప్తూ ఉంటే చేస్తూ ఉన్నాడు. ఆ దోశ మళ్ళీ వేసి తీసుకొని వచ్చి, చూడమ్మా దోశ ఎలా వేసానో అని చెప్పి తీసుకొని వచ్చి మళ్ళీ నాకు ఇచ్చాడు ఆ దోశని టేస్ట్ చేయమని కూడా. చూడండి నేను టేస్ట్ చేస్తున్నాను. ఇదే అండి ఇవాళ మా వీడియో. ఈరోజంతా మా వాడు చేసిన హడావిడి, మేము చేసిన లంచ్, బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇవాన్ కుటీ ఛానల్. థ్యాంక్ యూ.